హాయ్ అండి. టుడే పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ఒరే పిల్ల బచ్చా, ఏంట్రా నువ్వు? నేను ఇలా గిచ్చాను అంటే నీ మీద పెద్ద పులి పంజా పడుతుంది తెలుసా? నీతో నాకేంట్రా? ఒరే అని పిలవండ్రా, ఇంకోసారి నా చెల్లి జోలికి వస్తే ఊరుకోను. ఒరే ఏంట్రా నా తమ్ముడు బామ్మద్ది అంటూ మన చక్రి అంటూ ఉంటాడు. ఆగరా, ఎవర్రా? అదే అన్నయ్య, శైలు అన్నాడు కదా ఆడు. ఎరే ఇదొక బూత్ బంగ్లా, ఇదొక పెద్ద ఒక లాడ్జ్లా ఉంటుంది, నా చెల్లెలు నీకు ఇవ్వాలా? ఒరే తమ్ముడు బామ్మద్ది, నువ్వు నోరు మూసుకునుండు, లోపలికి వస్తే రా, లేదు అంటే నేనేమన్నా సంబంధం మాట్లాడానికి వచ్చానా? ఇంకొకసారి నీ తమ్ముడు నా జోలికి వస్తే ఊరుకునేది. ఏంట్రా వాగుతున్నావు అని చెప్పేసి చక్రి చేయి పట్టుకునేసరికి, ఒరే ఆగరా ఆగరా ఆగరా, ఒరే పిల్లిని నలిపేసినట్టు నలిపేస్తాను అనుకున్నావు, అర్థమవుతుందా? ఆగరా అని చెప్పేసరికి అసలు ఆగడు. పాపం ఈ లోపల మన శైలి వాళ్ళ అన్నయ్యకి గొంతు పట్టేస్తుంది. తీసుకెళ్ళండి రా అని చెప్పేసి తీసుకెళ్ళిపోతాడు. ఒరే ఆగరా అంటాడు. ఈ లోపల మన మహాలక్ష్మి లాయర్ని కలవడానికి వెళుతుంది కదా, అక్కడికి ఇంకా చక్రి రాడు, ఈ గొడవలో ఉంటాడు. మళ్ళీ మహాలక్ష్మి ఫోన్ చేస్తుంది, అన్నయ్య నాకు చిన్న పని ఉంది అని చెప్పేసి వచ్చేసింది మన చక్రి. ఇక్కడ కూర్చుంటాడు. ఏంటమ్మా సమస్య? సార్ మాకు విడాకులు కావాలి. ఎన్నాళ్ళయిందమ్మా మీకు పెళ్ళే? 4 నెలలు అయింది సార్. కొట్టాడా, తిట్టాడా, ఏం చేశాడు అంటే? లేదు సార్ మంచోడే సార్. అదేంటి నీతో ఒకళ్ళిద్దరితో మాట్లాడాలి. ఏంటమ్మా ఎలా చూసుకుంటాడు? బాగానే చూసుకుంటాడా? బాగానే చూసుకుంటాడు సార్. అయినా మాకు మ్యూచువల్గా విడాకులు కావాలి. ఏంటి మీరు పెద్దలకు ఇచ్చిన వివాహమా, లేకపోతే ఏంటి ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? అయినా సరే ఇంకేంటి మరి ప్రాబ్లం ఏంటి? అయినా నేను ఆ అబ్బాయితో మాట్లాడాలి అని చెప్పేసి ఆ అబ్బాయిని రమ్మను వెళ్ళమ్మా అంటే వెళ్తాడు. సార్ ఏంటి సార్ అంటే, ఆవిడకి కావాలండి విడాకులు. అంటే నీకు అక్కర్లేదా? ఆవిడకే కావాలండి అంటూ మన చక్రి చెప్తాడు. సరే అయితే మీరిద్దరు దీని మీద సంతకం పెట్టండి, ఈ పేపర్ మీద. కోర్టుకి ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి. సరే అని చెప్పేసి ఇద్దరు నడుచుకుంటూ వస్తారు. ఒక టీవీ వాళ్ళు వచ్చి, అన్న మీ ఇద్దరిని షూట్ చేస్తాం, మీ ఇందులో గెలిస్తే 5,000 ఇస్తాం అని చెప్పేసరికి ఆవిడకి ఇష్టమైనది ఏమిటో మీరు చెప్పాలి, మేము అడిగే 3 ప్రశ్నలకి అని అంటే మన చక్రి అన్నిటికీ సమాధానం బాగా చెప్తాడు. మన మహాలక్ష్మి 2 వాటికి తడబడుతుంది, వాటిని కవర్ చేస్తూ ఉంటాడు. బ్లూ అంటే ఇష్టం అంటే, లేదండి ఈ మధ్యన బ్లూ అంటే కూడా ఇష్టంగా ఉంటుంది. అలాగా ప్రతిదీ సమర్థించి 5,000 సంపాదించుకుంటాడు. ఈ లోపల ఇంటికి వచ్చి చూసేసరికి, ఒరే అందరికీ చెప్తున్నాను, కేశవకి విషయం చెప్పడానికి వీల్లేదు అని చెప్పేసి మన పెద్ద చెప్తాడు. సరే కదా అని అందరూ కూర్చునేసరికి ఈ లోపల, ఏంట్రా అలా ఉన్నారు కన్నా, ఏంటి అలా ఉన్నారు, ఏమైందిరా? ఒరే చెప్పకండిరా అంటే ఈ లోపల, ఏమైందిరా, విషయం ఏంటి? ఏమీ లేదురా. ఏంటి అన్నం తింటావా? ఈ వేళకని వేళ అన్నం ఏంటన్నయ్య అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఒరే వచ్చావా? నీకోసం ఎవరో వచ్చారా, నా మాటలు అన్నారు. నారాయణ ఆగుతావా? ఆగరా, వాళ్ళు అనలేదా? పచ్చి బూతులు తిట్టారా, ఇది లాడ్జ్ అన్నారు. ఎన్ని మాటలు అన్నారో తెలుసా? అన్ని మాటలు అన్నారా? వాడి సంగతి తేలుస్తాను అని అనేసరికి, చెప్పేసాడా నారాయణ అని అనుకుంటూ మన చక్రి అందరూ అనుకుంటారు. ఏవైనా సరే వాళ్ళు అలా మాట్లాడడం కరెక్ట్ కాదురా, నా మాటలు అని గొడవ చేసి వెళ్ళాడు తెలుసా అని అనేసరికి ఈ లోపల చాలా కోపంగా ఉంటాడు మన కేశవ. బుస్సు ఫోన్ చేస్తుంది, ఎత్తడు. మళ్ళీ ఫోన్ చేస్తుంది, ఎత్తడు. ఈసారి మళ్ళీ తీసేసరికి, ఏంటే బుస్సు, నీ వల్లే కదా ఇదంతా జరిగింది. నా మానాన్ని నేనేదో పడుంటే నువ్వే కదా కావాలని ప్రేమ 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 అన్నావు. ఇప్పుడు చూడు, నీ అన్న ఇంటికి వచ్చి గొడవ చేశాడంట, నా మాటలు తిట్టాడంట, మా వాళ్ళు చెప్తున్నారు, మా నారాయణ చెప్తున్నారు, మా నాన్న కూడా చెప్తున్నాడు అని అనేసరికి, అవునా నాకు తెలీదు. అన్నిసార్లు ఫోన్ చేస్తావేంటి బస్సు, చెప్తే అర్థం కాదా? ఆగరా ముంగీసా, నాకేం తెలుసు నువ్వు అలా అంత కోపంలో ఉన్నావో నాకేం తెలుసు? అయినా నీకు చెప్పాను ఇలాంటివన్నీ నాకు పడవు అని. అయినా సరే ఇంకొకసారి మీ వాళ్ళు వస్తే మటుకు ఊరుకునేది లేదు అని చెప్పేసరికి, నేను చూసుకుంటాను రా అని చెప్పేసి అంటుంది. ఈ లోపల వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, ఏంటి నీ కొడుకేడి, ఏం చేశాడేంటి? అయినా అసలు కేశవ వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళమన్నారు? అయినా నా ఇష్టం, కేశవని పెళ్లి చేసుకునేది నేను, ప్రేమించింది నేను అనేసరికి మాటలు హద్దు మీరుతున్నావే, ఏమనుకుంటున్నావే నువ్వు అని చెప్పేసి వాళ్ళ అమ్మ ఒక్కటి కొట్టేసరికి ఇంకా ఏమీ మాట్లాడకుండా వస్తుంది. ఏంటి ఏమైంది అని అంటే, ఎందుకు అమ్మాయిని కొడుతున్నావే అంటే,
మీ కూతురికి మాటలు ఎలా రావాలో తెలియట్లేదు, మాటలు ఎలా మాట్లాడాలో కూడా తెలియట్లేదు, తెలుసుకుని మాట్లాడమనండి, లేకపోతే నా చేతిలో అయిపోతుంది అని అనేసరికి ఇంకా అసలు ఏవి మాట్లాడకుండా షాక్ అయిపోతుంది మన 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 శైలు. ఇంక అసలు ఏమీ మాట్లాడదు. వాళ్ళ నోరు అదుపులో పెట్టుకోకపోతే ఇలాగే చేతులతో చెప్పాల్సి వస్తుంది అని చెప్పేసి అంటుంది. ఈ లోపల ఎలా అయినా సరే మీరు ఎన్ని చేసినా సరే నేను కేశవం తప్ప ఎవరిని చేసుకోనని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళ అన్నయ్య వెళ్ళి గొడవ చేశాడన్న విషయం శైలు వాళ్ళ అమ్మ నాన్నకి తెలుస్తుంది. ఈ లోపల మన పెద్ది వస్తాడు. ఇదేంటి పెద్ది ఇంకా లేట్ అయింది, అమ్మ కాయగూరలకు వెళ్ళానమ్మా, లేట్ అయింది, ఇక్కడైతే తక్కువ ఏం పెద్దగా బాగో, అదే అక్కడైతే చాలా బాగుంటాయి, ఒక కాయగూరకి ఇంత ఆలోచిస్తున్నారా పెద్ది అని చెప్పేసి మన మహాలక్ష్మి చెప్తుంది. మహాలక్ష్మి చెప్పిన తర్వాత ఏంటి ఏరి కేశవాని చక్రి వేరి అంటే బయటికి వెళ్ళినట్టున్నారన్నయ్య అని చెప్పేసి ఫోన్ చేసేసరికి ఫోన్ ఎత్తరు. అదేంటి ఫోన్ ఇక్కడే వదిలేశారా, ఈ బండోడు తింగరోడు ఇద్దరు కలిపి ఏం చేస్తున్నారు ఏంటో, అసలుకి చాలా కోపం ఎక్కువమ్మా, వాళ్ళు ఏం చేస్తారో అని భయంగా ఉంది. వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి ఆల్రెడీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇదే ఇల్లు అనుకుంటారా, అటునుంచి వచ్చిందిరా అంటూ మన కేశవ్ చెప్తాడు. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. మరి రేపటి ఎపిసోడ్లో శైలు వాళ్ళ అమ్మా నాన్న వస్తారు, నాన్న మాటలు అంటారు, మన మహాలక్ష్మి ఏం చేస్తుందో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఇలాగే నన్ను ఆదరించాలని కోరుకున్నాను. ఇవాళ పొదరిల్లు ఎపిసోడ్ అయితే ఇదేనండి. మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.